మీకు ఇష్టమైన పాట ఒకటి ఉందని చెప్పని మీకు బాగా దగ్గర వాళ్ళు చెప్పారు నాకు. మీరు పాడతారా? పాట ఇష్టం అట్లేం లేదండి. ఒక హిందీ పాట. హిందీ పాట అంటే కిషోర్ కుమార్ పాటలు వింటుంటానండి అంతే. ఒక్కటి మాత్రం బాగా ఇష్టం అంటే నేను రాసుకున్నాను అది. కిషోర్ కుమార్ పాట అంటే మేరా జీవన్ కోరా కాగజ్. ఎగ్జాక్ట్లీ. మా కోసం ఒక లైన్. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया, जो लिखा था आंसुओं के संग बह गया, मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. చాలా బాగుంది సార్ వాయిస్ మీది. మీరు మాట్లాడే వాయిస్ వేరు, పాట వాయిస్ వేరు, నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడు ట్రై చేయలేదా మీరు? కర్ణాటక క్లాసికల్ అది నేర్చుకునేవాడి అమ్మా ఇంతకుముందు. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ పాడుతుంటాం ఇంట్లో. ఓకే. బట్ టూ మెనీ థింగ్స్ చేయలేం కదా. అవునవును. ఈవెన్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్లో మీరు 10th క్లాస్లో ఫస్ట్ ఎలా వచ్చారో అలాగే ఎక్స్ట్రా కరికులంలో కూడా మీరు అంతే యాక్టివ్గా ఉంటారని చెప్పాను. టేబుల్ టెన్నిస్లో యూనివర్సిటీ ఛాంపియన్ ఉండేమ్మా నేను. ఐ యూస్ ప్లే రెగ్యులర్లీ టేబుల్ టెన్నిస్. ఇప్పుడు క్రికెట్ ఆడతాం. వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఓకే. సో వీ ప్లే కార్పొరేట్ క్రికెట్ అండ్ ఆల్ దట్. సో ప్రిటీ యాక్టివ్ లైఫ్ స్టైల్. దట్స్ ట్రూ. సార్ స్టార్టింగ్ మీరు చేసిన హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ కేర్లో చేశారు, కిమ్స్లో చేశారు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? మెడికవర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాము. 2014 నవంబర్ ఐ థింక్ స్టార్టెడ్. సో 6th year ఇది. మీ పేషెంట్ మీలో ఎస్పెషల్లీ పేషెంట్ని డీల్ చేసే విధానంలో కానీ, సర్జరీలో మీ మెంటల్ కండిషన్ కానీ, ఎక్స్పర్టైజ్ అవ్వడం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు మీలో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? బేసిక్ ట్రైనింగ్ అంతా ఎయిమ్స్లోనే చేశానమ్మా, న్యూ ఢిల్లీలో. సో 2001లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 5 years తర్వాత నేను ఎయిమ్స్లోనే పనిచేశాను. సీనియర్ రెసిడెంట్ లాగా, జూనియర్ లెక్చరర్ లాగా పనిచేసి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్టీస్ వాజ్ అట్ ఎయిమ్స్ ఓన్లీ. సో ఆఫ్టర్ దట్ 31-32 ఐ కేమ్ టు హైదరాబాద్, స్టార్టెడ్ ఆన్ మై ఓన్. సో ఐ నెవర్ వర్క్డ్ విత్ ఎనీబడి. సో నా అంతకు నేను పనిచేసుకునేవాడిని. కేర్లో ఉన్నప్పుడు, కిమ్స్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆన్ మై ఓన్. So most of the training expertise was from AIIMS. Okay. Only short period Germanyకి వెళ్ళాం 2009లో, and then 2011లో ఇంగ్లాండ్ వెళ్ళాను టు ట్రైన్ ఇన్ నావిగేషన్ సర్జరీ, అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ ఫర్ నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్. లాస్ట్ 10 years we've been doing computer assisted surgery. Now the latest changes, we brought a robot, orthopedic robot. So there's a lot of technology for surgery. But it's not a replacement for the surgeon. Okay. Even now, the surgeon is the primary determinant అనమాట. వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి తెలిస్తే టెక్నాలజీ ఉపయోగపడుతుంది టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. వితౌట్ హ్యావింగ్ ఎ గుడ్ సర్జన్ టెక్నాలజీ ఉండి పెద్ద లాభం లేదు. దట్స్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. బట్ వీ యూజ్ టెక్నాలజీ ఫర్ సర్జరీ టు టేక్ హ్యూమన్ ఎర్రర్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే రోబోటిక్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి, బట్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ రోబోట్ మాత్రమే ఉండి చేస్తుందండి? అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీకు ఆటోనోమస్ రోబోట్స్ అంటే వాటంతట అవే చేసే సర్జరీ. ఇప్పుడు ఉండే డివైసెస్ అన్నీ అసిస్టెడ్ సెమీ ఆటోనోమస్ డివైసెస్. సో ఇందులో ఏముంటుందంటే పేషెంట్ బాడీ మీద మనం ట్రాకర్స్ అమర్చడం జరుగుతుంది త్రూ పిన్స్. ఆ పిన్స్ కింద అంటే ట్రాకర్ బాల్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టింగ్ ట్రాకర్ బాల్స్. దీనికి ఒక కెమెరా ఉంటుంది ఈ రోబోటిక్ డివైస్కి. నావిగేషన్ కూడా అదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు కార్లో జీపీఎస్ అడ్రస్ టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది కదా. కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే పేషెంట్ అనాటమీని రిజిస్టర్ చేస్తాం ఆ రోబోట్లో. రిజిస్టర్ చేశాక ఆ పేషెంట్లో ఎట్లా ఉంది మూవ్మెంట్, ఏ సైజు ఎట్లా బిగిస్తే బెటర్ ఉంటుంది, వాళ్ళకి అలైన్మెంట్ కరెక్ట్గా రావడం ఎలాగా, సాఫ్ట్ టిష్యూ టెన్షన్ ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సర్జరీ చేసే ముందే అందులో మీకు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పర్టికులర్ పేషెంట్ అనాటమీని బట్టి వాళ్ళ గ్యాప్స్ ఎట్లా ఉన్నాయి, ఈ గ్యాప్ లోపల వైపు బయట వైపు ఫుల్ మూమెంట్ ఉందా లేదా, ఎంత ఉంది, ఏ పొజిషన్లో కనుక ఇంప్లాంట్స్ అడ్జస్ట్ చేసినట్లయితే ఆ నేటివ్ అనాటమీని డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా అలైన్మెంట్ని రిస్టోర్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది.
అది వచ్చాక రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, అది సర్జరీ ఎగ్జిక్యూట్ చేసేసి మీరే పట్టుకుంటారు. ఓకే. సపోజ్ మనం 9 mm కట్ చేయాలని ప్లాన్ చేసాం అనుకోండి, కరెక్ట్ 9 mm కట్ అయినాక ఆగిపోతుంది అది. సో దానికి కరెక్ట్, సో దానికి ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ అది. సో మీరు బోన్ని బర్ చేస్తారు, లేకపోతే సావ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసినటువంటి థింగ్ విత్ ఇన్ 1 degree ఎర్రర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. రైట్. మీకు ఎగ్జిక్యూషన్ ఎర్రర్ ఉండదు రోబోటిక్లో. నావిగేషన్లో కూడా ఆ ప్లానింగ్ అంతా చేస్తాము, ఎట్లా చేయాలి, ఎంత అలైన్మెంట్ ఎంత ఉంది, ఎలా చేయాలనేది. సో టెక్నాలజీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడు వెళ్తాము, ఇంటికి అడ్రస్ తెలుస్తుంది అందరికి, ఇంటికి అడ్రస్ తెలుసు. చాలా మంది ఏమంటారు ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ అవసరం లేదంట. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మాకు ఇంటికి వెళ్ళినట్టే, ఇంటికి వెళ్ళి అడ్రస్ తెలియాల్సిన అవసరం లేదు, సో వీ కెన్ డూ ఇట్ వితౌట్ GPS అని అంటారు. బట్ సమ్టైమ్స్ ది రోడ్ విచ్ ఇస్ ద లీస్ట్ హ్యావింగ్ ద లీస్ట్ ట్రాఫిక్ అనేది తెలియకపోవచ్చు మనకి, వెళ్ళి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవచ్చు. అది అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ అనమాట. సో మీరు 4 దారులు ఉంటే యూ మే టేక్ ద ఫాస్టెస్ట్ వే టు ది హౌస్ కదా. సో టెక్నాలజీ రోల్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళారు, ఇంతకుముందు పైలటేజ్ అని ఉండేది. పైలటేజ్ అంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ వస్తే ఓకే ప్యారిస్ వచ్చింది, అలా చూసుకుంటూ వెళ్ళేవారు ల్యాండ్ మార్క్స్ని. It's not too far back, 60-70 years back. Now it's all satellite based technology. This is also like that. So will you go in a pilot go in a plane where the pilot is looking at the landmarks, or you'll go with a GPS technology? Right. ఇందాక క్వశ్చన్ మనకు స్కిప్ అయ్యాం. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు ఎక్కడెక్కడైతే వర్క్ చేశారో మీలో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? చేంజెస్ మేబీ ఐ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఏమమ్మా, దట్స్ ద ఓన్లీ థింగ్. Because starting days was difficult only, because I had come from Delhi and nobody knows what my expertise was, what I was capable of doing. So and I was also young, 32 years kochanu, and I started my practice. So it's not easy private practice cheyadam. Patient enduku ravali, మీ దగ్గరికి ఎందుకు రావాలి, and so it took a long time for me to understand ఎట్లా హౌ టు అంటే. దెన్ ఐ యూస్ టు ఆపరేట్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. సో ద ఫ్రెండ్స్ హూ వుడ్ కాల్, వాళ్ళకి ఏదైనా డిఫికల్ట్ కేసు ఉంటే గుంటూరు, లేకపోతే వైజాగ్, నంద్యాలో, కడప. సో ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్. సో 1 week ఐ యూస్ టు గో టు మిర్యాలగూడ, 1 week go. So I used to operate across the length and breadth of the state, AP, Telanganalo. A lot of friends supported me during that time. So I used to travel, I was not at home at all. And it was quite stressful because we don't have those many patients. Patients కి ఎవరు మీరు తెలియదు, ఎవరికి తెలియదు కదా, తెలిస్తేనే వస్తారు కదా, పేరు ఉండాలి. సో ఆ ఛాలెంజ్ ఫేస్ చేశాను, వేర్ ఐ వుడ్ ఆపరేట్ యాజ్ అ గోస్ట్ సర్జన్ ఫర్ సో మెనీ అదర్ పీపుల్. Nobody knows who I am. Well, it was a good phase, traveling most of the time, enjoying, meeting people, operating, helping people. There was one instance I can remember, కిమ్స్లో ఉన్నప్పుడు, కిమ్స్లో 2-3 కేసులు చేసి, దెన్ ఐ వెంట్ టు నర్సరావుపేట, అక్కడ సర్జరీస్ చేశాను. దెన్ ఐ వెంట్ టు గుంటూరు, దెన్ విజయవాడ, అండ్ దెన్ కేమ్ బ్యాక్. సో ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ టైమ్, బట్ ఇట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్ ఇన్ ఎ వే. ఇప్పుడు లాస్ట్ 5 years ఐ డోంట్ ట్రావెల్ అవుట్, ఐ జస్ట్ సిట్ ఎట్ దిస్ ప్లేస్, అండ్ దెన్ పేషెంట్స్ స్లోగా మీరు ఆపరేట్ చేసిన పేషెంట్స్ బాగా అయితే వాళ్ళే పేషెంట్స్ని తీసుకొస్తారు. సో మేము చేయించుకున్నాం, బాగా అయింది, మీరు కూడా చేయించుకోండి అని అట్లా వస్తారు. కరెక్ట్. సో ఓన్లీ దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ లాంగ్ లాస్టింగ్. ఇఫ్ యూ డూ గుడ్ వర్క్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గెట్ పేషెంట్స్. సో ఆ రికగ్నిషన్ ఆఫ్ దట్ థింగ్, పేషెంట్గా ఉండడం మనము, అంటే టు బి సక్సెస్ఫుల్, దానికి టైం పడుతుంది. లైక్ ఇనిషియలీ యూ డోంట్ డూ సో మెనీ కేసెస్, దెన్ దిస్ ఇష్యూస్, ఎట్లా ప్రాక్టీస్ బిల్డ్ అవుతుంది. దెన్ బట్ షార్ట్ కట్ టు సక్సెస్ ఏది ఉండదు. ఇట్ హ్యాస్ టు టేక్ హ్యాపెన్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నౌ లక్లీ చాలామంది ఏపీ తెలంగాణలో సర్జన్స్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేట్ అయినా కూడా మాట్లాడి పంపిస్తారు, కొద్దిగా చూడండి, చేయండి. ఇన్ఫెక్షన్ కేసెస్ ఏమైనా అయినా, డిస్లొకేషన్ అయినా, హిప్ అయినా. సో ఇప్పుడు లాస్ట్ 5 years నేను ఎక్కడ వెళ్ళి ఆపరేట్ చేయడం ఉండదు, ఓన్లీ మెడికవర్ హాస్పిటల్లోనే ఉంటాను, ఇంకెక్కడ వెళ్ళాం. మాకు కూడా టీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15-16 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. సో ఎవ్రీబడి డస్ డిఫరెంట్ స్పెషాలిటీ, అండ్ దెన్ టీమ్ లాగా పనిచేస్తాము. సో స్ట్రెస్ లెవెల్స్ ఆర్ మచ్ లెస్సర్.
అప్పుడు ఏంటంటే ఒక్కడిని పనిచేసేవాడిని. సో ఐ యూస్ టు బీ ఆన్ మై ఓన్, ట్రావెల్ మోర్, దెన్ నాట్ దిస్ మచ్ వర్క్. ఇప్పుడు ఉన్నంత వర్క్ అప్పుడు ఉండేది కాదు. ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ నౌ ఐ థింక్ ఐ హ్యావ్ ఎ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, మై చిల్డ్రన్, ఫ్యామిలీ, వర్కౌట్ అండ్ దెన్ ప్లే అండ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ టు బీ వర్కింగ్. ఆ టైంలో ఏంటంటే ట్రామా కేసెస్ చేయాలి, ఎమర్జెన్సీకి వెళ్ళాలి, చేయాలంటే టీం ఉండేది కాదు కదా, మనమే వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేవు. సో మాకు టీం ఉంటుంది, చూస్తారు. సో సర్జరీ అవసరమైనప్పుడు మేము వెళ్తాం అట్లాగా. సో ఇట్స్ ఏ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ లైఫ్ నా. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఇద్దరు పిల్లలు నాకు, సన్, డాటర్. సన్ క్లాస్ 10 చదువుతున్నాడు, డాటర్ ఇస్ ఇన్ క్లాస్ 5. ఓకే.